హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త వెరైటీ అయిన చట్నీ అండి. అదే బొంబాయి చట్నీ. రోజు ఒకే చట్నీ చేసుకొని తిని 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 బోర్ కొడుతుంది కదా. సో మన ఛానల్లో చాలా వెరైటీ అయిన చట్నీలు అప్లోడ్ చేస్తున్నాను. రెసిపీస్ చూసి మీరు రోజు ఒకటి ట్రై చేసి ఎంజాయ్ చేయండి మీ టిఫిన్ని హాలిడేస్లో. సో ఈ చట్నీ ఎలా చేయాలనేది ఫస్ట్ చూద్దాము. ఫస్ట్ నేను వేరుశనగ పప్పు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు, తెల్లబాయలు అవన్నీ బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. దీంట్లో నేను కోకోనట్ చూపించిన క్వాంటిటీ వేయాలి, ఎక్కువ కొబ్బరి వేయకూడదు. దాంతోపాటు కొత్తిమీర, సాల్ట్ వేసి గ్రైండ్ చేయాలండి. కొత్తిమీరే మెయిన్ అండి టేస్ట్. కొత్తిమీర ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. నేను చూపించిన క్వాంటిటీలోనే అన్నీ వేస్తే మీకు సూపర్గా ఉంటుంది టేస్ట్. సో గ్రైండ్ చేసుకొని ఇది నేను ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నా. తిరగమాత ఆల్రెడీ ఒక ప్యాన్లో నేను పెట్టుకున్నాను కాబట్టి దాన్ని ఈ బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకొని ఇంకంతే అండి. చట్నీలో, దోశలో, పూరిలో, ఈవెన్ చపాతీలో కూడా చాలా బాగుంటుందండి ఈ చట్నీ. మీరు మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.